ఇక్కడికి వచ్చిన ఆడపడుచులుగా చెల్లెళ్ళందరికీ తల్లులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఒక నిమిషం ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, నా జన సైనికులకి, పెద్దల మూర్తి గారికి, జనసేన నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. రాయలసీమ పర్యటన నేను చాలా ప్రత్యేక పరిస్థితులు మనకి రాయలసీమ నుంచే రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులు, ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడున్న రాష్ట్రం కానీ, ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులు ఎప్పుడు రాయలసీమ నుంచే వచ్చారు. దయచేసి కూర్చోండి అమ్మా, కింద పక్కకు రండి ప్లీజ్, పక్క వచ్చేయండి. ఇది ఇక్కడ అరుపులు కేకలు పెడుతున్న వాళ్ళు దయచేసి ఈ సినిమా వాతావరణం క్రియేట్ చేయకుండా దయచేసి ఈలలో కేకలతోటి రాజకీయాల్లో మార్పు రావా దయచేసి మీరు పక్కకు రండి పెద్దలు. నేను చాలా ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన పార్టీ అయ్యా నాకు మీరు డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, మీకు 10 నిమిషాలు కూర్చోండి దయచేసి. పక్కన మా సెక్యూరిటీ మీరు వెనక్కి వెళ్ళిపోయిన మీరు అందరూ మధ్యలో ఎవరు నాయకులు చూడండి దయచేసి. రాజకీయ పార్టీని నడపడానికి మీకు చాలా బలమైన నిబద్ధత కావాలి. ఎందుకంటే నేను చాలా ఆలోచించి చేస్తాను. ఏ పనైనా నేను ఒక మాట మాట్లాడితే రోడ్లు కళ్ళు బయలిపోతాయి. అందుకని చాలా ఆలోచించి మాట్లాడాలి. 2009 తర్వాత ఒక బలమైన మార్పు కోసం, అవినీతి రహిత పాలన కోసం అప్పట్లో ఒక పార్టీ పెట్టి దానిలో నేను ఫౌండర్ మెంబర్ని. దాంట్లో 5 మందిలో నేను ఒకరిని. అంత బలమైన పొలిటికల్ ఉద్యమాన్ని నిలబెట్టుకోలేకపోయాం ఆ రోజున. దానికి ఎవరు బయట వాళ్ళు కాదు దెబ్బ కొట్ట, లోపల వాళ్ళే దెబ్బలు కొట్టారు. బయట వాళ్ళు ఎప్పుడు ఎంత చేస్తారో మనకు తెలియదు, కానీ లోపల వాళ్ళు డోర్ తీస్తే బయట వాళ్ళు రాగలరు. నేను ఇవన్నీ తెలిసి కూడా, దెబ్బ తింటామని తెలిసి కూడా, ఇంత బలమైన కెరీర్ ఉండి కూడా సూపర్ స్టార్డమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమాల్లో. ఇవన్నీ వదులుకొని ఎందుకు వచ్చానంటే, వ్యక్తిగతంగా సాధించలేక కాదు, వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకోలేక కాదు, నిజంగా నాకు అలసిపోయాను. ముఖ్యంగా ప్యూరిస్టిక్ సొసైటీ ఏదైనా సరే నేను వాటికి వ్యతిరేకం బై నేచర్. మీరు బతకండి, డబ్బులు సంపాదించుకోండి, కాంట్రాక్టులు సంపాదించుకోండి, మమ్మల్ని బతకనివ్వండి. కేవలం మీ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళకి మేము అందరూ ఉండాలంటే ఎట్లా? రాష్ట్రం అంతా కొన్ని కుటుంబాల చేతిలో ఉండాలంటే ఎట్లా? మిగతా వాళ్ళు మేము బానిసలా? ఉదాహరణకి కొంతమంది వచ్చి దగ్గరికి వచ్చి బలవంతంగా నన్ను సినిమా చేయమంటారు. నాకు అనిపించింది, నా స్థాయి వ్యక్తికి 2006లో నా స్థాయి వ్యక్తిని వచ్చి నేను ఎవరికి భయపడని వాడిని, ఎవరికి తల వంచని వాడిని, ఎవరి జోలికి వెళ్ళని వాడిని, నా పనేది నేను చేసుకెళ్ళిపోయేవాడిని. నా రూమ్ లో తోసుకొచ్చి నువ్వు నాకు సినిమా చేయాలంటే నేను ఒకటే అనుకున్నా, నేను నీకు ఎందుకు చేయాలన్నా. 1 మర్యాద లేదు, 2 అడిగే సంస్కారం లేదు. మీరు గొప్పవాళ్ళు కావచ్చేమో, మీకు ఇంత ప్రైవేట్ సైన్యం ఉండొచ్చేమో, మీరు 1,00,000 మంది ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చినా నేను ఒక్కనే ఉంటాను. నాకు ఎవరికి భయం లేదు. నాకు వాళ్ళకి అదే చెప్పదలుచుకున్నాను. నాలాంటి స్థాయి వ్యక్తికి మీరు ఇలా చేయగలిగినప్పుడు ఒక్కొక్క గ్రామాల్లో మీరు ఎంత భయోత్సాహం క్రియేట్ చేస్తారో నాకు అర్థమైంది. ఆ రోజు ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని నేను. మీడియా పవర్ లేదు మన దగ్గర, వెలకొట్లు లేవు. రాజకీయం అంటే కేవలం కొన్ని కుటుంబాలకే గుత్తాధిపత్యంలాగా, మిగతా వాళ్ళని ఎవరైనా కొత్త వాళ్ళు వద్దామంటే బలమైన చిరంజీవి గారి వ్యక్తిని కూడా అసలు కుదరదనే పరిస్థితి తీసుకొచ్చిన విధానం, ఇవన్నీ మనం ఎలా మర్చిపోతాం?
ఎందుకంటే ఒక మార్పు రావాలి సమాజంలో. కొద్దిమంది చేతుల అధికారం ఉందంటే ఇలా, మీరు కొన్ని కుటుంబాల చేతుల అధికారం అంటే ఇట్లా ఉండండి, మిగతా వాళ్ళు ఎదగనివ్వండి. మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, అందరూ భయపడిపోతారు. నాకు ఓటమి భయాలు లేవు. నాకు ఫస్ట్ గెలుపు సాధించాలంటే ఓటమి భయం ఉన్నవాడు ఎప్పుడు గెలుపు సాధించాలని గుర్తుపెట్టు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్ సమాజం మీద మనం ఉండకూడదు అనుకుంటున్నామో, కొంతమంది జనసేనలో వద్దాం అనుకున్న వ్యక్తులు కూడా మీరు ఆ ఫ్యూడలిజం భావాలను వదులుకొని రావాలి జనసేన పార్టీలోకి. మళ్ళీ అదే భావాలను తీసుకొస్తారంటే నేను చూస్తూ కూర్చున్న వ్యక్తిని కాదు. అది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. నాకు భయాలు లేవు నాకు. ఎందుకంటే అక్కడ ఫ్యూడలిజం భావాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఫ్యూడలిస్టిక్ భావాలతో కాదు, స్వచ్ఛందంగా ఇంతమంది యువత ఉన్నారు. ఆడపడుచులకు ధైర్యం ఉంది, ముందుకు రాగలిగే ధైర్యం మగవాళ్ళకి ఎందుకు లేదు? ఆడపడుచులకు ధైర్యం ఉంది, వీరనారీమణులు, వాళ్ళకున్న ధైర్యం. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఇంతమంది యువత రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు వచ్చి బయటకు వస్తూ ఉన్నారు. నాయకులు ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే వ్యాపార సంబంధాలు. అందరూ నన్ను అడుగుతారు. మొన్న ఈ మధ్యన కడప నుంచి ఎవరో కొంతమంది వచ్చి నన్ను కలుస్తాం అంటే దీని సరే కలవమని పార్టీలకు వస్తారని రమ్మని చెప్పాను. మా నాన్నగారిని అడగాలండి, లేదంటే మా ఇంటి పెద్దలను అడగాలంటే మీరు పెద్దలను అడగాలి, మీకు నన్ను ఎందుకు అడుగుతారన్నా? ఇంకా ఇన్సూరెన్స్ ఏమి ఇవ్వాలి అన్న. అంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది నేనేం చెప్పగలను? నేను మంచి ఆశయంతో బయటకు వచ్చాను. నీకు దమ్ముంటే మాతో పాటు నడవండి, ధైర్యం ఉంటే నాతో పాటు నడవండి. నేను వచ్చింది ఫ్యూడలిజం కోటల్ని బద్దలు కొట్టడానికి వచ్చాను. అంటే ఎంతసేపు కాంట్రాక్టులు ఒకరికేనా? రోడ్లు ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు కూడా చెప్పులు పట్టుకొని మేము వెళ్ళాలా? మేము ఇళ్ల ముందు నుంచి అదే ప్రజాస్వామ్యం? ఇంకా మేము భయపడాలా? ప్రైవేట్ సైన్యం చూసి భయపడాలా? వేల కోట్లు చూసి భయపడాలా? అంటే నాకు నిజంగా అలాంటి భయాలు లేవు. ఎవరో ఒక్కటి తెగించాలి ఫస్ట్. ఒకడికి వెన్నెముకలో ధైర్యం పుంజుకొస్తే లక్షల మంది కోట్ల మందికి ధైర్యం వస్తుంది. కానీ ఒకటి పెట్టాలి ముందు. అధికారుల దగ్గర నుంచి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ భయపడే, ప్రతి ఒక్కరికి ఈ నాయకులకి భయపడితే ఎట్లా? మీరే కూర్చొని పాలించాలని పాలించండి, మాకేం అభ్యంతరం లేదు. ఒకే కుటుంబం పాలించిన సంతోషమే. కానీ మా బతుకు మమ్మల్ని బతుకునివ్వండి. మా బతికే ధైర్యం కూడా ఉండకూడదు. ఎంతసేపు దయాదాక్షిణ్యాల మీద బతకాలి అంటే ఇలాంటి సమాజం ఉండబట్టే రాజ్యాలు మా ఈ రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళ అహంకారం ఉంటే తన్ని తగలేసిన దేశం నుంచి. మన ఫ్రాన్స్ రాజు ఇట్లా ఉంటే మొత్తం ప్రజలు తిరుగుబాటు మీద గొప్ప పెద్ద నాయకులు లేరు. సో ఇప్పుడు ఉద్యమానికి గొప్ప నాయకులు లేకపోతే పార్టీ ఉద్యమం నడవకూడదు అనుకోడు. ఇంతమంది ఉన్నాం చాలు. 10 మంది పుడతారు నాయకులు, అవసరార్థ నాయకులు పుడతారు, అవసరం నుంచి నాయకులు పుడతారు, పోరాటం చేసే నాయకులు పుడతారు. నేను వీటన్నిటికీ సిద్ధపడి వచ్చాను. ఈ రోజు నన్ను కూర్చోబెట్టి రాయలసీమలో బలం లేదంటే కడుపు మండిన చోట బలం ఉంటుంది జనసేనకి. అన్యాయం ఉన్న చోట, కడుపు రగిలే చోట, కడుపు మండిన చోట, అన్యాయానికి గురైన చోట జనసేనకి బలం ఉంటుంది. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఎవరికైనా జనసేన. పిరికితనంతో నలిగిపోతుంటే, పిరికితనంతో భయపడిపోయి దాష్టికంతో నలిగిపోతుంటే ఎదుర్కోవాలంటే గుర్తొచ్చేది జనసేన. ఎందుకు చెప్తున్నానంటే పని మార్పు రావాలి అంటే కొద్దిమంది బలంగా అనుకోకపోతే మార్పు రాదు. మేము బలంగా అనుకున్నాం. కొద్దిమంది మూర్తి గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు. వారంటే నాకు అపారమైన గౌరవం. విలువలతో కూడిన వ్యక్తి. ఆ విలువలు ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆయన మొత్తం సర్వస్వాన్ని ఆయన వదిలేసుకున్న వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి మాకు దిక్సూచిగా ఉన్నందుకు రాయలసీమ మనస్ఫూర్తిగా పెద్దలు మీకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎవరో అడుగుతా ఉన్నాను, రాయలసీమ నుంచి కావాలంటే అడగండి, ఎవరైనా పెద్దలు రావాలంటే దయచేసి మూర్తి గారిని కలవండి, మూర్తి గారిని అడగండి. మూర్తి గారిని సముచితమైన స్థానంలో పెట్టడానికి ఎలాంటి స్థానం ఇవ్వాలి పార్టీలో అయితే నేను ఆ స్థానం కోసం వెతుకుతా ఉన్నాను. నాకు కొద్ది రోజుల సమయం ఉంది. మూర్తి గారిని గౌరవించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే
జనసేన సిద్ధాంతాలు తెలుసు. మాట్లాడితే జనసేన పార్టీకి బలం లేదు కరెక్ట్. 1000 కోట్లు లేవు, మీడియా లేదు. మరి మీడియా పవర్ ఉన్న వాళ్ళు మనసు ఎందుకు భయపడుతున్నారు? 1000 కోట్లు ఉన్న వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారు? తెలుగుదేశం పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ, వాళ్ళు మనం చూసి ఎందుకు భయపడాలి? అసలు మనం నథింగ్ అనుకుంటే, మనం ఏమీ కాదు అనుకుంటే మనం చూసి ఎందుకు భయపడాలి? వదిలేయచ్చు కదా మనం చూసి. అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా, మనం తిట్టాల్సిన అవసరం లేదు కదా, మన మీద దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ చేస్తున్నారంటే మనం చాలా బలంగా ఉన్నామని అర్థం, చాలా బలంగా ఉన్నామని అర్థం. ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా బలమైన సంకల్పంతో వచ్చాను. మీ అందరికీ నేను సినిమా యాక్టర్గా తెలిసేమో, కానీ నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు. నిజంగా సమాజంలో మార్పు కావాలని కోరుకున్నాను. నెల్లూరులో పెరిగిన వాడిని, చాలా పరిస్థితులను చూశాను. నేను చిన్నప్పటి నుంచి ఏదో సమాజానికి ఏదైనా పనికొచ్చే పని చేద్దాం అనుకున్నవాడిని. ఇవన్నీ నన్ను, సినిమా అనేది యాదృచ్ఛికంగా జరిగింది. అది నా వృత్తి అయింది అంతే. నా ప్రవృత్తి సమాజ సేవ. వృత్తి సినిమా అయితే నా ప్రవృత్తి సమాజ సేవ. దాంట్లో ఒక మంచి చేయడానికి కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఇంత నీళ్ళు నిన్న మనకి నీటి ఎద్దడి ఉంది మనకి మైదుకూరులో. ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కేవలం నాయకుల పొలాలకే, మన అనంతపూర్లో ఎక్కడ చూసినా, కర్నూలు చూసినా, ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వాళ్ళ పొలాలకి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి నీళ్లు అంటే ప్రాజెక్టులు కూడా అంత అడ్డగోలుగా చేస్తే మరి ఏం మాట్లాడాలి? మరి ఇక్కడి నుంచి వలసలు ఎందుకు ఉండాలి? చూస్తే అసలు బయటకు వస్తే తొండలు కూడా గుడ్లు పెట్టమంటారు. మరి ఎందుకు రాజకీయ నాయకులు పంటలు పండుతున్నాయి? మరి వాళ్ళ పొలాల్లో ఎందుకు పంటలు పండుతాయి, మిగతా చోట్ల ఎందుకు పంటల? అంటే మీరు చేయగలిగినప్పుడు చేయొచ్చు, అంటే కేవలం మీకే చేయాలనుకుంటున్నారు, మీ కుటుంబానికి అనుకుంటున్నారు, మీకు ఎవరైతే మీ వర్గాల్లో వాళ్ళకే అనుకుంటున్నారు. మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మిగతా వాళ్ళని వదిలేస్తావా? మిగతా వాళ్ళు భయభ్రాంతుల్ని చేస్తావా? ఇళ్ల ముందు నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాలా? ఇళ్ల ముందు నుంచి వీటిని మనం ఎదుర్కోకపోతే, నేనేమంటాను, అందరికి ధైర్యం రాదు ఒక రోజున. ఇందాక పెద్దలు కొంతమంది నాయకులు కూడా చెప్తా ఉన్నాను, పార్టీలోకి ఎవరిని వచ్చి తిరిగి అదే మనస్తత్వంతో వస్తే క్షమించాలి, దానికి ఏకీభవించే వ్యక్తిని కాదు, దానికి భయపడే వ్యక్తిని అంతకంటే కూడా కాదు. నాకు అలాంటి భయాలు లేవు. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడిని, మర్చిపోకుండా. మార్షల్ ఆర్ట్స్ దాడి చేయడానికి నేర్చుకోవాలా, దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం నేర్చుకున్నాను. అంటే నాకు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నాడో మీకు చెప్తాను. ఎదుటి వాడిని కొట్టాలి అంటే ముందు నీకు నొప్పేంటో తెలియాలి నీకు. అందుకని నాకు ఒళ్ళు హోమమేలా కొట్టించుకునేవాడిని స్పారింగ్లో. ముక్కులు పగిలిపోయాయి, నాకు రక్తాలు వచ్చాయి. అందుకని నాకు ఒక మనిషిని కొట్టాలి అంటే నాకు తెలిసి ఆ బాధ ఉండదు. అందుకని చాలా అసలు అలాంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఎవరికైతే పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేస్తున్నావో, ఆ పెయిన్ నీకు జరిగితే ఎలా ఉంటుందో తెలిస్తే నువ్వు తప్పని ఒక మాట అనవు. ఇంట్లో ఒక మనిషిని కత్తితో పొడిస్తే, అది నీకు పొడిస్తే అది పెయిన్ ఎలా ఉంటుందని తెలుసుకుంటే అనుభవపూర్వకంగా ఇంకో మనిషిగా చేయలేవు. అందుకని నేను హింసను ఎలా చూస్తానంటే అది మనల్ని సంరక్షించే విధంగా ఉండాలి. యుద్ధ విద్యల్ని అర్థం చేసుకున్నవాడిని, నేను నేర్చుకున్నవాడిని. అందుకని నాకు కూర్చోబెట్టి భయాలు పెట్టేస్తే కత్తులు కటార్లు ప్రైవేట్ సైన్యాలు అస్సలు నన్ను భయపెట్ట గుర్తుపెట్టుకున్నాను. కడపక్షేమో ఎందుకంటే కడపకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చారు కొన్ని కుటుంబాలు, గుర్తుపెట్టుకోండి. రాయలసీమకి చాలా మంది కొన్ని కుటుంబాలు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినాయి బయట. రాయలసీమ జిల్లాలో ఎంత చైతన్యం ఉందో నాకు తెలుసు. కోస్తా ఆంధ్రాలో కూడా అన్ని విద్యాలయాలు లేవు, రాయలసీమలో అన్ని విద్యాలయాలు, చదువుల సరస్వతి, చదువుల నేల ఇది, అంత గొప్ప నేల ఇది, ధార్మికత ఉన్న నేల, నరసింహస్వామి వెలిసిన నేల ఇది, అహోబిల ఉన్న నేల ఇది, పీర్ బాబా ఉన్న పుట్టిన నేల, మత సామరస్యానికి ఉన్న నేల, వీరబ్రహ్మణ్య స్వామి పుట్టిన నేల, ఇంత అన్నమయ్య పుట్టిన నేల, పడికొండ వెంగమామ పుట్టిన నేల. ఇలాంటి నేలలో భక్తి అంతా మరి అంత గొప్ప తత్వవేత్తలు కానీ యోగులు కానీ సిద్ధులు కానీ పుట్టారంటే పునీతమైన నేల. మరి ఇలాంటి నేల బయటికి వెళ్తే ఇది మాట్లాడట్లా, బయటికి ఎవరు మాట్లాడట్లా. కడపలు బాంబులు వేస్తారు, రాయలసీమ వాళ్ళు బాంబులు వేస్తారు. ఇలాంటి చెడ్డ పేరు కొన్ని కుటుంబాలే పట్టుకొచ్చినాయి. ఈ సంస్కృతి మనం ఆపాలి ఎక్కడో చోట. రాయలసీమ వాళ్ళంటే కూర్చోబెట్టి పంచెలు కట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆ మాట పోగొట్టుకోవడానికి నేను పంచి కట్టుకున్నాను ఈ రోజున. మా సంస్కృతి ఇది, మా తెలుగు సంస్కృతి ఇది.
అంటే సినిమాలు కూడా ఏం చేసినాయి అంటే తెల్ల పంచులు కట్టుకొని సుమోలు వేసుకుంటే బాబు ఈ కైండ్ ఆఫ్ కల్చర్ పట్టుకొచ్చారు అందరూ. కొన్ని దానికి తగ్గట్టుగా కొంతమంది రాజకీయ నాయకులు కుటుంబాలను కాముకుంటారంటే వీళ్ళు కూడా అదే చేస్తారు కొన్ని జిల్లాలకు పోయి. ఇవి మారకపోతే ఎట్లా? జనసేన తీసుకొస్తే గొప్ప తరిగొండ వెంగమామని తీసుకెళ్దాం, అన్నమయ్య గారిని తీసుకెళ్దాం బయటికి, మనకి వీరబ్రహ్మేంద్ర స్వామిని బయటికి తీసుకొద్దాం, ఒక తరిమిల నాగిరెడ్డి గారిని బయటికి తీసుకొస్తాం, ఒక దామోదరం సంజీవయ్య గారిని బయటికి తీసుకొస్తాం. ఈ తరానికి అంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉండి ఇది రాయలసీమలోనే ఒక కుల ప్రభావం లేదు, కుటుంబాల ఆధిపత్యం ఉంది. కోస్తాంధ్రలో కుల ప్రభావాలు ఉన్నాయేమో కానీ రాయలసీమ నేలలో కుల ప్రభావం లేదు, అందరూ వర్గ ప్రభావాలు ఉండొచ్చు. అంత గొప్ప నేల ఇది. మనకు కావాల్సిందల్లా నేను మొన్న మాట్లాడుతుంటే రాయలసీమ నాయకుల్ని తట్టుకోలేమంటే ప్రజలు తట్టుకోలేదు సార్, భయపడుతున్నారు, చిన్నపిల్లలు భయపడుతున్నారు, జన సైనికులు భయపడుతున్నారంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, అందరూ పిలిచేది ఒకటే గాలి, అదే రాయలసీమ గాలి పిలుస్తున్నారు. రాయలసీమలో పండే పంట తింటున్నారు, అన్నం తింటున్నారు, ఆ నీళ్లు తాగుతున్నారు. అంటే అక్కడ ఈ నాయకులకి ఎంత ధైర్యం ఉంది, ఎంత పౌరుషం, ప్రజలు కూడా అంతే ఉండాలి పౌరుషం, కొత్తగా ఉండదుగా. వాళ్ళకి లేని మన దగ్గర ఎందుకు ఉండదు? మన దగ్గర ఉంటుంది. కాకపోతే మనం గుర్తించాలి. నేను అది మీలో ఉందని నేను గుర్తిస్తున్నాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీకు తెలియదు, మర్చిపోకండి. భయపడితే నేను చెప్పాను కదా, నేను రోడ్ల మీదకి వచ్చి గొడవలు పెట్టుకోమని చెప్పట్లా, రోడ్ల మీద వచ్చి అరుపులు అరవమని చెప్పట్లా. కనీసం మీ మనసులో ఒక కుటుంబం తప్పు చేస్తే వాళ్ళు తప్పని చెప్పుకోండి, మనసులో ఇంట్లో మాట్లాడుకోండి, భయపడకండి. ఫస్ట్ జనసేన పని భయపడితే జనసేన జెండా పట్టుకోండి, జెండా పట్టుకొని కనిపించకండి, మన గుండెల్లో జెండా జనసేనది. ఎందుకంటే నేను చాలా మంది చెప్పండి సార్, అక్కడ మనకి ఎదుర్కొనే కుటుంబం, అక్కడ గ్రూప్ని ఎదుర్కొనే ధైర్యం జనసేనకి లేదు, పిల్లలే ఉన్నారంటే నేనేం పిల్లలకి అదే చెప్తున్నాను, మన చిన్నపిల్లలందరికీ మీరు గుండెల్లో జెండా ఎగిరైనా మీరు తల వంచకండి, అలా అని చెప్పి మీ ప్రాణాలను పణంగా పెట్టకండి, అది కూడా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి. అంటే ఎంతకాలం పోరాటం చేస్తారు? ఎవరు ఎంతకాలం మనల్ని భయపెడతారు? ఎంతకాలం మనల్ని బందీలుగా చూస్తారు? ఎంతకాలం కుటుంబాలకి పల్లకీలు మోస్తాం? నేను అదే చెప్పాను, పల్లకీలు మోసి భుజాలు ఒరిసిపోతున్నాయి ఇంతమంది కొన్ని కుటుంబాలని మోసి. ఆ కుటుంబాలు పల్లకీలు మోసిన వాళ్ళని వచ్చి సేద తీర్చి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారంటే లేదే, మన గొంతెండుకొని చచ్చిపోవాలి. ఎందుకంటే మీరు అలా పుట్టాలని చచ్చిపోనని. ఏ కుటుంబాలకి ఎవరు దాసోహులు కాదు, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ కళల కన్నా ప్రజాస్వామ్యం ఇది, కాన్షీరామ్ని ముందుకు తీసుకెళ్లిన ప్రజాస్వామ్యం ఇది. మహానుభావులు గాంధీ గారి ఇంత గొప్ప గొప్ప త్యాగులందరూ వదిలేసిన నేల కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు వదిలేసిన గొప్ప మహానుభావులు పుట్టిన నేల ఇది. మీరు దయచేసి దీనికి భయపడకుండా, అలాగే ఈ 2019కి పోరాటం అనుకుని మీరు ఎవరన్నా వచ్చేసి దయచేసి ఈ క్షణం మీరు వెళ్ళిపోవచ్చు. ఒక 25 సంవత్సరాల పోరాటానికి సిద్ధం అయి మీరు నాతో పాటు రావాల్సిందని కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలు. ఇందాక నేను 2009లో పిఆర్పి పెట్టినప్పుడు ఫౌండర్ మెంబర్, నేను దాంట్లో సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు నా చుట్టుపక్కల ఉన్న చాలా ధైర్యంగా పిల్లలు ఉన్నారు, యువకులే. ఆ రోజు యువత ఈ రోజు నా చుట్టుపక్కల తిరుగుతుంది, వాళ్ళే పార్టీని ముందుకు నడిపిస్తా ఉన్నా. 2009లో పిఆర్పి ఇబ్బంది పడాలి, ఎందుకంటే మనం ఖచ్చితంగా అర్థం చేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు అన్నిసార్లు, కానీ ఎందుకు మాట్లాడతానంటే దాని ప్రభావం ఇంకా ఉందని నాకు అర్థమవుతూ ఉంటుంది. మీరు అప్పుడెప్పుడో ఒకటి జరిగింది కదా అని చెప్పి ప్రతిసారి నేను సీతాదేవిలాగా శల్య పరీక్షలు చేస్తాను కుదరదు, అగ్ని పరీక్ష చేయమంటే కుదరదు. ఎన్నిసార్లు చేస్తాం అగ్ని పరీక్ష? ఇంతమంది దాడులు చేస్తా ఉంటే, ఇంతమంది తట్టుకొని ఇన్ని సంవత్సరాలు రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చాం, సొంత డబ్బులు పెట్టుబడికి వచ్చాం, స్నేహితులు 10 మంది ఆదుకుంటే నిలబడుతున్నాం, అభిమానులు అందరూ వచ్చాం. సో డబ్బులతోనే రాజకీయం లేదని ప్రూవ్ చేశాం, ఒత్తిళ్లు తీసుకున్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత నమ్ముతారా నన్ను శంకించే వ్యక్తులందరికీ, నన్ను సందేహించే వ్యక్తులందరికీ 10 సంవత్సరాలు ఉంటే తెలుస్తుందా? ఇది నా మొదటి ఎలక్షన్స్ అనుకుని, ఇది నా 3వ ఎలక్షన్. 2009 నుంచి 2014, ఇది 2019 నా 3వ ఎలక్షన్. ఆ విషయం మర్చిపోకండి దయచేసి.
3 లక్షలు సిద్ధమవుతున్నాం మేము. దెబ్బలు తిన్నాం, ఓటమి లోతుల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన పార్టీని. తాటి చెట్టు లోపలికి వెళ్ళిపోయింది 2009 తర్వాత. ఆ లోటును పూడ్చి ఇప్పుడు బయటకు వచ్చి బలంగా ఎదుగుతున్నాం అంటే నా సహనం అర్థం చేసుకోండి, నా పోరాట పట్టును అర్థం చేసుకోండి. నాకు ధైర్యం ఉంది. నేను ఎవరిని బలవంత పెట్టను, కన్విన్స్ చేయడానికి. మొన్న ఎవరు అడిగారు, మీరు కొంచెం మా ఇంటికి వచ్చి కన్విన్స్ చేస్తాను, అలా కన్విన్స్ చేయనమ్మా నేను చెప్పాను. మీ ఇంట్లో నేను కన్విన్స్ చేయడం ఏంటి? నా జన సైనికులు కన్విన్స్ చేశాను, నమ్మి వచ్చారు నా జన సైనికులు. గుండెలు ఈరోజు చొక్కా చించుకొని వస్తున్నానంటే ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పను. మా జన సైనికులకి లేని నమ్మకం, జన సైనికుల నమ్మకం మీకెందుకు లేదు? నమ్మకం ఉంటేనే రండి నాతోటి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నేను వచ్చింది మార్పు తీసుకురావడానికి వచ్చాను. అది ఎలాంటి మార్పు అంటే అందరికీ ఆమోదయోగ్యమైన మార్పు ఉండాలి. కేవలం కొన్ని కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తాం రాష్ట్రం మొత్తం మీద అంటే కుదరదు. అది నేను పడ్డాం, దశాబ్దాలు పడ్డాం, చాలు, అలసిపోయాం. ఈ మార్పు రావాలని 10 సార్లు మీరు మాట్లాడుకొని ఆలోచించుకొని ఇళ్లలో కూడా వెళ్ళి వర్గాలకు అతీతంగా ఆలోచించండి ఏది మంచిదని. కేవలం కొన్ని కుటుంబాలు బాగుపడితే మిగతా కుటుంబాల వాళ్ళ కింద దాసోహం చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతాం, అలాంటి బతకాలంటే దయచేసి అందరూ అలా బతికండి. అలా బతికే ఇచ్చి చచ్చిపోవచ్చు కూడా. అలా కాకుండా ఇది తిరగచ్చు, ధైర్యంగా గుండె తల ఎగరేసి కూడా బతకచ్చు. మీకు ఏది నిర్ణయించుకుని మీరు నిర్ణయించుకోండి. పిరితనంతో మోచేతి నీళ్లు తాగుతా బతుకుదామా, లేదంటే తల ఉంచుకుని గుండె ఎగరేసుకుని ముందుకెళ్దాం అనేది జెండా పట్టుకొని అది మీరు ఆలోచించుకోండి. ఉన్నాయి మనకి. నేనైతే రెండో దానికి వెళ్తాను. ఉంటాయి పోతే ప్రమాదకర మార్పు అయితే తీసుకొచ్చి జర్నీకి వెళ్ళాలి అంటే నేను భయపడటానికి నేను ఉండను. ఇది ఆవేశంతో చెప్పకండి, అది కూడా చెప్తున్నాను, ఆలోచనతో చెప్పండి. కరెక్టే. నేనేంటంటే ఒక్క రోజుకి పెట్టకండి, ఎందుకంటే రోజు రాలేము, కానీ రోజు ఆలోచించగలం. మీరు బలంగా ఆలోచించండి, మార్పు రావాలని కోరుకోండి. ప్రతిరోజు పొద్దున్న లెగవగానే దేవుడు దండం పెట్టుకుంటే మార్పు రావాలని కోరుకోండి. కులాలకి మతాలకి అతీతంగా మస్జిద్కి వెళ్తే వెళ్ళండి, అల్లాహ్ని అడగండి, మార్పు రావాలని కోరుకోండి. ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తే మార్పు రావాలని కోరుకుంటే చాలు. మీరు చేయాల్సింది అదే కోరుకుంటున్నాను. బయటకు వచ్చి ఎవరిని ఎదిరించమని కూడా చెప్పట్లా. మార్పు రావాలని కోరుకోండి, మార్పు వస్తుంది. మీరు భయపడుతున్నారు ఆలోచించడానికి, మార్పు రావడానికి. ఇంత ఒకడు వచ్చి నేను బయటకు వచ్చి ఇంత పోరాటం చేస్తుంటే ఇలాంటి వ్యక్తులే ఆ రోజు పీఆర్పీని లాగేసింది. ఇలాంటి వ్యక్తులే నన్ను ఈ రోజున క్వశ్చన్ చేసే వ్యక్తులు లాగేశారు ఆ రోజున. అలాంటి వ్యక్తులు వద్దు మనకి. అలాంటి నెగిటివ్ మాట కూడా నాకు నచ్చదు. నన్ను వెనక్కి వెళ్ళే మాట ఎవరు మాట నచ్చదు. నన్ను ముందుకెళ్ళే మాట చెప్పండి, అంతేగాని కూర్చోబెట్టి అడుగు ముందుకేస్తే అది వద్దామంటే నాకు అలాంటి పక్కన వదిలేస్తాను, పక్కన పడేద్దాం అలాంటి వాళ్ళని. అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా మీ ప్రాణాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నేనైతే పెట్టను. నేను ఓటమికి ఒకటి చెప్తున్నాను, నేను ఓడిపోవడానికైనా సిద్ధమే, కానీ మీ ప్రాణాలు పడబెట్టడానికి నేను సిద్ధం కాదు. అది మటు గుర్తుపెట్టాను. నాకు మీరు ముఖ్యం. ఒక ప్రాంతంలో నాకు మా జన సైనికుల ప్రాణాల ఓటు గెలుపు అంటే మీకు మీ ప్రాణాలు ముఖ్యం. నాకు ఓడిపోయినా పర్లేదు అక్కడ. నాకు ఇందాక నాయకులు ఒకటి చెప్తా ఉన్నాను, అక్కడ ఉన్న గ్రూప్ని ఎదుర్కోవాలి, బలమైన వ్యక్తి కావాలంటే మళ్ళీ అతను వచ్చి మన మీద ఎక్కితే ప్రయోజనం ఏంటి? అలాంటి వ్యక్తులు వద్దు నాకు. మా వాళ్ళు రక్షించుకునే వ్యక్తులు కావాలి, ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తులు కావాలి. మేమున్నాం, నేను బతికున్నాను. నాకు వెనకంజ వేసే వ్యక్తిని కాదు, వివేకంతో నడిచే వ్యక్తిని, యోచన చేసే వ్యక్తిని. ఒక ఆలోచించానంటే 100 సంవత్సరాలు ఎట్లా ఉండాలని ఆలోచిస్తాను. నేను 10 సంవత్సరాలు ఎలా ఉంటుంది ఈ మాట మాట్లాడితే ఆలోచించే మాట్లాడతాను. రెచ్చగొట్టేలా మాట్లాడు. ఇప్పుడు బలంగా ఎందుకు మాట్లాడుతా అంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వకపోతే నేను ఒకటే అనుకున్నాను, డబ్బులున్నా ప్రయోజనం లేదు. ఒక పారిశ్రామికవేత్తలు కూడా భయపడడం రాయలసీమకి రావడానికి, ఎందుకంటే ఎవరొచ్చి కొడతారో తెలియదు మాకని. అలాంటి కుటుంబాల మధ్య భయపడితే ఎట్లా? మనకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు వస్తే నాయకుల పొలాల నుంచి వెళ్ళాలి తప్ప మిగిలిన అడుగు నీళ్ళు మిగతా వాళ్ళకంటే ఎట్లా? ఇవన్నీ మారాలంటే బలంగా మారాలి. ఎంతమంది యువతను బెదిరించగలరు? ఒకసారి చైతన్యం కానీ వచ్చింది అంటే, ఆలోచన స్ఫూర్తి వచ్చింది అంటే బలంగా మార్పు జరిగిపోతుంది. అలాగే నాయకులు రావాలనుకుంటున్న నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నా రిక్వెస్ట్ ఒకటే, ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి, బలంగా ఖండించండి.
వాళ్ళెవరో మనకి ప్రైవేట్ సైనికులు ఉన్నారు, మనల్ని ఇబ్బంది పెడతారంటే అసలు అలాంటి వాళ్ళు నా దగ్గరికి రాకండి. నేను ధైర్యంగా ఉండే వ్యక్తి, నాకు పిరికి మంది వద్దు. నాకు 1,00,000 మంది పిరికి వాళ్ళు అవసరం లేదు, ఒక్క ధైర్యవంతుడు చాలు నాకు. పిరికి వాళ్ళు చిరాకు, నాకు పిరికితనం చిరాకు సమాజంలో. ఆ పిరికితనం మన ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మన ఏదో ఊర్లో ఏలూరులో ఎక్కడ మాట్లాడుతుంటే రౌడీలు ఎక్కువ ఉన్నారంటే రౌడీలు ప్రత్యేకించి పుడతారండి. వాళ్ళు మనలాగా కొంచెం 2 కొమ్ములు ఎక్కువ ఉంటాయి, 2 చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి. వాళ్ళు మనలాగే ఉంటారు. మనలాంటి రక్త మాంసాలు ఎలికేంటి భయపడాలని వాడు తెగించున్నాడు. వాడు దోపిడీ చేయడానికి తెగించినప్పుడు మనం ఆశయాన్ని కాపాడడానికి మనం ఎందుకు తెగించలేం? నేను ఆశయాన్ని కాపాడు, నేను తెగిస్తాను. అట్లా ఒక ఆడపడుచు మానవ ప్రాణాలని కాపాడడానికి నేను తెగిస్తాను. నేను ఇంత బలంగా ఉన్నప్పుడు మీరు అట్లీస్ట్ మీరు నాలాగా తెగించలేకపోతే, మీలో మీకు ఐక్యత లేకపోతే కనీసం మనసులో వీడు తప్పు చేస్తున్నాడు వాడికి భయపడకండి, మనసులో భయపడకండి. దయచేసి ఒకసారి వెళ్ళి భగవంతుని ప్రార్థించి నాకు ధైర్యం ఇవ్వమని చెప్పండి చాలు. నేను బయటకు వచ్చి చేతులు కూడా ఒప్పని చెప్పట్ల, తల ఉంచుకొని వెళ్ళిపోండి, కానీ భయపడకండి. లోపల బయటికి తల ఉంచండి, లోపల తల ఉంచండి. మీకు కష్టం, ఒక్క రోజులో ధైర్యం రాదు, అది కూడా చెప్తున్నాను. ఒక రోజులో 6 ప్యాక్ 8 ప్యాక్ రాదు, ఒక్క రోజులో బలమైన రాదు, ఒక్క రోజులో గొప్ప ఆఫీసర్లు అయిపోయారు, ఐపీఎస్లు చదవలేరు, ఒక రోజులో ఓనామాలు రావు, ఒక రోజులో పిహెచ్డి రాదు. అలాగే ధైర్యం కూడా ఒక రోజులో రాదు. రోజు ఒక చిన్నపాటి భయాన్ని కాంకర్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు భయపడతాం, ప్రతిరోజు ఆ భయాన్ని అధిగమించండి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, భయమే, వాడు చేసేదానికంటే కూడా మన మనసులో పెట్టే భయమే చాలా భయంకరమైంది. దాన్ని జయించండి కోసం ఏమవదు. రాజకీయాలంటే బ్రహ్మ విద్యలా చేశారు ప్రతి ఒక్కడు, 1000 కోట్లు ఉంటాయి. నేను చూపిస్తున్నాను కదా, రాజకీయాలంటే బ్రహ్మ విద్యగా చాలా సర్వసాధారణ విద్య. మామూలుగా మనుషులు రోజు పొద్దున్న లేచి టిఫిన్ ఎలా చేస్తాం, చేతులు ఎలా కడుకుంటాం, అంతే. ఆ ధైర్యం నేను మీకు నడిచి చూపిస్తున్నాను, అది కూడా ఒకటి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, మనం మీ అందరూ నేను చేయగలిగినప్పుడు ఒక సామాన్యుడిని మీరు ఎందుకు చేయలేరు? నాకంటే చాలా మంది ఎక్కువ చదువుకొని ఉండొచ్చు, మీరు ఎందుకు చేయలేరు? నేను చేయగలిగింది అనుకున్నప్పుడు మీరు నాలంత బలంగా మాట్లాడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. నేను చెప్పేది ఒకటి, మీరు ఒకసారి చైతన్యాన్ని సంపూర్ణంగా నింపుకోండి, ధైర్యంగా ఉండండి. నేను కోరుకునే 2019 ఎన్నికలకి ఎంతమంది రాగలిగితే, ఎంతమంది బలమైన నాయకులు రాగలిగితే రానివ్వండి. వారందరికీ ఒకటే చెప్తాం, ఫ్యూడలిస్టిక్ భావాలు మళ్ళీ తీసుకొస్తే పార్టీలోకి మనకు అవసరం లేదు. ఒకవేళ ఫ్యూడలిస్టిక్ భావాలు ఉన్న వ్యక్తులు వచ్చాక, ఎందుకంటే ఫ్యూడలిజంతో తీయాలి అనుకుంటే అవసరం లేదు. ఫ్యూడలిజంని ప్రజా చైతన్యంతో తీసేయచ్చు, ప్రజా విప్లవాలతో తీసేయచ్చు. విప్లవాలు అంటే కత్తులు కటార్లు అవసరం లేదు, బలమైన ఓటు ఒకటి ఉంది. జనసేనకి ఓటుకి ఫ్యూడలిజం తీసేయచ్చు, అంత తేలిక. ఆ ధైర్యం మనకు కావాలి. నేను మీకు అండగా నిలబడతాను, 1కి 10 సార్లు వస్తాను. రాయలసీమ నాకు నిజంగా ఆనందం కలిగించింది. మా నాన్న అడిగేవాడిని, మన ఇంటి పేరు ఎక్కడికి వచ్చిందని. మా నాన్న తెలీదు, ఇన్నిసార్లు రాయలసీమకు వచ్చాను తెలియదు. చాలా మంది బంధువులు మనకి ఇంటి పేరుతో కనిపించేవాళ్ళు. నెల్లూరు చూస్తే అది నందికొట్కూరులో ఒక 500 గడపలు ఉన్న కొడిదల గ్రామంలో ఒకటి ఉందని తెలిసింది నాకు. అంటే ఇది నాకు నిజంగా కలిగించే విషయం. అందుకని నేను ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉండండి. నేను చెప్పేది దయచేసి ఎవరికి లొంగకండి, ఎవరికి భయపడకండి. ఎందుకంటే ఇది ఒక్కరోజు ఒక ఎలక్షన్ కోసం నేను చేయట్లా, ఒక తరాన్ని మార్చడం కోసం నేను చేస్తాను. నిన్న మాట్లాడుతా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ ఇవన్నీ పథకాలు మాట్లాడుతూ ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను మాట్లాడుతుంది ప్రతి కుటుంబానికి చేస్తాం, ఇన్ని రత్నాలు, ఆ రత్నాలు, ఈ రత్నాలు, ఈ వజ్రాలు మాట్లాడుతాను. నేను ఒకటి అనుకో, నేను అలాగే నేను అనుకుంది నిజంగా మన డబ్బులు దేనికి ఖర్చు అవుతాయి? ఉదాహరణ చూస్తుంటే అందరూ ఏదో ఒక సంపాదించుకుంటాం వాళ్ళు, కానీ ఎక్కడ మనకు ఎక్కువ అవసరం అవుతుందంటే ఏదన్నా జబ్బు పడినప్పుడు డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి, యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు అవసరం అవుతాయి. అలాగే పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాలంటే డబ్బులు అవసరం అవుతాయి. అసలు గవర్నమెంట్ స్కూల్స్ని తాలూకు స్కిల్స్ని చంపేశాం మనం, గవర్నమెంట్ స్కూల్స్ తాలూకు విద్యాబోధనని చంపేశాం. నేను నిర్ణయించుకుంది ముందు గవర్నమెంట్ స్కూల్స్ ఒక ఎంపీ కొడుకు కూడా వెళ్ళగలిగే స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ తీసుకెళ్ళాలి. అది మీరు విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు కానీ మీరు ఉచితంగా చేయగలిగితే
ఎవరి పొట్టాలు పోషించుకుంటారు, ఎవరి స్కిల్స్ ఎవరి ఎబిలిటీస్ ఉన్నాయి. జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ముందు ఈ 2 ఉచితం చేసేద్దాం. ముందు గవర్నమెంట్ స్కిల్స్ని బలోపేతం చేయటం, టీచర్లను పెంచడం, అలాగే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలకి బోల్డంతా మనకి టూరిజం ఉంది. నిన్న అహోబిలంకి వెళ్తే దాదాపు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఒక 100 మంది పని చేయగలిగే పని నాకు అనిపించింది. 100 మందికి ఉపాధి అవకాశం కల్పించే పనులు ఉన్నాయి, కానీ అక్కడ ఎవరు లేరు. నేను అడుగుతుంటే ఎవరినంటే ఒకటేమో మఠం కింద ఉందంట, ఇంకోటేమో మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద ఉంది. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతా ఉంది. ఇవన్నీ తీసుకొస్తే ఎంతమందికి ఉద్యోగాలు, ఎంత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అలాగే ఏదైనా జబ్బు పడ్డప్పుడు బయట చిన్నపాటి యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఎక్కడికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు. నేను బలంగా నమ్ముతుంది కార్పొరేట్ హాస్పిటల్స్తో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం. అలాగే నేను నిన్న పెద్దలు మన ఆలోచన చెప్తున్న బాబు గారు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు మొన్న మధ్యన ఈ పాలసీ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మేము ఒకటే నిర్ణయించుకున్నాం. చూస్తే బడ్జెట్లన్నీ వాళ్ళు వేసిన, తెలుగుదేశం పార్టీ వేసింది కానీ వైసీపీ చేసిన అన్ని చూస్తూ ఉంటే ₹1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న 5 లక్షల ప్రామిసులు చేస్తాం, చేయలేని అవి. మేమేం నమ్ముతున్నామంటే ప్రత్యక్షంగా చేయగలిగేది ఒక ₹2,500 నుంచి ₹3,500 వరకు మనం ఇవ్వగలిగేది. ఉచితం గ్యాస్ ఇవ్వగలం, అలాగే ఉచిత విద్య ఇవ్వగలం, ఉచిత వైద్యం చేయడానికి అంటే మనకి ఈ మెడికల్ ఇన్సూరెన్స్ అనే దాన్ని కనీసం ఒక 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ప్రతి కుటుంబానికి చేయగలిగితే అది దాన్ని మన మేనిఫెస్టోలో పెట్టాం. సో ముందస్తుగా మనం ఏం చేస్తా ఉన్నాం, ముందుగా మనం జన సైనికులకి ఈ 10 లక్షల ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ముందు మన జన సైనికులకి తీసుకొస్తున్నాం. పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులకి ముందు దీన్ని అప్లై చేస్తా ఉన్నాం. అంటే అడుగు బయట చేయబోయే ముందు మన ఇంట్లో చేసుకుందాం, మన వాళ్ళకి చేసుకుందాం. ఫస్ట్ అది పార్టీ తరపు నుంచి మేము చేసి పెడుతున్నాను, నేనే చేస్తున్నాను. అది ఇది రేపు మార్చి 14 నుంచి దాన్ని ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. సో నేను ఎందుకున్నానంటే ఈరోజు నా ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తాను. మీ పేరు ఆకుల స్వరూప, మీ పేరు కూర్చో. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఇంతమంది యువత ఉన్నారు, బలమైన యువత. నేను మీ అందరికంటే దైవభక్తిని గుర్తుపెట్టుకోండి. మీ అందరికంటే ప్రతి విగ్రహానికి దండం కాదు, ప్రతి విగ్రహాన్ని నేను గుండెల్లో పెట్టుకున్నాను. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని గుండెల్లో పెట్టుకుంటాను, కాంశీరామ్ విగ్రహాన్ని గుండెల్లో పెట్టుకుంటాను. కనిపించే ప్రతి దేవుడు ప్రతిమకి, ప్రతి గుడికి వెళ్ళాలంటే నేను ప్రజలకు సేవ చేయటం మానేసి విగ్రహాలకి దండలు వేయటం, గుడిలోకి వెళ్ళటం అయిపోతుంది. నేను ఎందుకంటే ఒక్కోసారి నేను రావాలంటే ఇంతమంది జనం మధ్యలో వెళ్ళి నేను మీటింగ్ లేట్ అయిపోతుంది. అందువల్ల నేను గుడి దగ్గర ఆగలేకపోయాను. ఆ మాట చెప్పడానికి వచ్చాను. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఒకసారి మనం చాలా దైవభక్తి గలవాడిని, నేను దైవానికి భయపడేవాడిని. చెప్తాను, అది ఈ తొందరపాటు అవుతుంది. నేను చెప్తాను, ఆ టైమింగ్ నాకు వదిలేదు. ఒక నిమిషం. ఎందుకంటే మీరు నిన్న గుడికి రావడానికి తెగింపు చూపించారు కదా, నువ్వు దిగాలి ఆగాలని. అదే తెగింపు మార్పుకు చూపించాను. మారాలి. నన్ను గుడికి తీసుకెళ్ళడానికి మీరు ఎంత బలంగా ఆపి పోరాటం చేశారు కదా, అలా మనకి రాయలసీమ, రత్నాల సీమ వాళ్ళని దానికి ఆ స్ఫూర్తిని తీసుకురండి. అది తీసుకురండి. అలా చేయండి, నేను మీకు అండగా ఉంటాను. కూర్చోండి. ఎందుకంటే నేను నాయకులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు. ముందు కనిపించారు వాళ్ళు, బయటికి చాలా చిన్న గల్లీలో కనిపిస్తారు, సందుల్లో కనిపిస్తారు. నాకు వాళ్ళే నాయకులు, నాకు గుర్తుపెట్టుకోండి. దమ్మున్నోళ్ళు అని చెప్పి ఆలోచన లేకుండా వెళ్ళకండి, ఆలోచనతోనే వెళ్ళండి. ముందు మీరు బతకాలి, మీరు ప్రాణంతో ఉండాలి. ఒక యుద్ధం చేయాలంటే మీరు ప్రాణాలు వదిలే పరిస్థితికి వెళ్ళారంటే ఇంక తప్పనిసరి అనుకున్నప్పుడే మీరు ప్రాణాలు వదలాలి. నేను అంతే, యుద్ధం చేస్తాం, నిర్లక్ష్యంగా ప్రాణం వదలం. నేను ప్రాణాలు వదిలితే పర్పస్ ఉండాలి, దానికి సమిధ అవ్వాలి ఒక మార్పుకి. అలాంటి పరిస్థితుల్లోనే మీరు గొడవలు పెట్టుకోండి తప్ప మన శక్తిని, శ్రమని అన్యకాంతం చేయకుండా చాలా జాగ్రత్తగా కాపాడండి. నేను సభలకి వీటికి వెళ్తున్నప్పుడు దయచేసి నా ప్రోటోకాల్ని అర్థం చేసుకోండి. నేను నిజంగా మీ అందరి దగ్గర ఆగాలని, ఆగకూడదని ఉండదు. అందరి దగ్గర ఆగాలి, అందరికి మనస్ఫూర్తి గుండెలు నిండుగా నేను నమస్కారం చేయాలని ఉంటుంది. అందరికీ చేస్తాను కూడా.
అందరికీ చేతులు కలపాలంటుంది, కానీ చేతులు కలుపుతున్నప్పుడు నా చేతులు వెళ్ళేటప్పుడు ఇంతలో వాచిపోయండి. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పట్టుకున్న పాపం ఇష్టంతో పట్టుకుంటారు కదా, తెలీదు. నా 2 సార్లు ఫ్రాక్చర్ అయింది చిటికి నీళ్ళు. మళ్ళీ దీనికి బ్యాండేజీలు కట్టుకొని చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అయింది చాలాసార్లు ఏళ్ళకి. అందుకే నేను ఒకసారి చేతికి ముక్కుపోతుంటే 2-3 సార్లు ఫ్రాక్చర్ అయింది చేతులకి. అంటే ప్రేమతో కూడా ఫ్రాక్చర్లు అవ్వచ్చు కదండి, అవ్వచ్చు. మీలో గొప్ప వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తులు ఉన్నారు, సమాజం కోసం బలంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. మీ అందరూ బాగుండాలి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ కడప నాకు చాలా సంతృప్తినిచ్చిన యాత్ర. నేను ఈ నేల మీద పుట్టలేదేమో కానీ ఈ నేలలో ఉన్న గ్రామం పేరు, ఇంటి పేరు గలవాడిని, అది మటుకు మర్చిపోగలను. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ, భావితరాల నాయకులందరికీ, రాబోయే తరం నాయకులందరికీ మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు ఉంటాను అండగా, మర్చిపోకండి. పెద్దల మూర్తి గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.